మన మండలం కానీ దరిపల్లి మండలం కానీ ఇందలవై మండలం కానీ గోపెన్ అంటే పెట్టింది పేరు. ఎక్కడ వెళ్ళిన సంటి పిల్లకు దారిచ్చినోడు. ఇసుంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత ఘోరంగా పొడుసులు అవగాహన లేని పొడుసులు ఓడిసిండ్రు. ఎంత ఘోరమైన పొడుసులు ఓడిసిండ్రు. వాళ్ళకు కొంచెం చర్య తీసుకుండ్రు. గోపన్న ఎక్కడికి వెళ్ళినా న్యాయం అన్యాయం జరిగిందంటే న్యాయం కోసము ఎంతమంది దగ్గరకైనా వెళ్తుండే. గరివాడి చచ్చిపోయిందంటే 5,000 10,000 సాయం చేసి అలా అన్ని కార్యక్రమాలు చేసిన దాకా ఉండి వస్తుండే. ఆ రోజు అసుంటి దేవుడు అసుంటి మనిషికి ఇసుంటి శిక్ష చేసిర్రు దొంగ నా కొడుకులని. ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందిని శిక్షించాలని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. చచ్చిపోయినానికి అన్న 10,000 ఇచ్చిన అన్నవే అన్న. మా కైకిలు దొరకపోతే బతికించినవి అన్నవే అన్న. అన్న అన్న నీ అంత మంచాడు లేరే అన్న. నువ్వు అన్నం పెట్టిన అన్నవే అన్న. నువ్వు పాపం చేయలేదే అన్న. అన్న 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 నేను కూడా దిక్కులని కాకిలు చేసేదాన్ని అన్న. అన్నా నువ్వు చిన్నల పెద్దోళ్ళని అన్నా నువ్వు అక్కని పిలిచినావు అన్నా. అన్నా నాకు ఇంకా నచ్చలేదు అన్న. నాకు తల్లి వచ్చింది అన్న. 3 కాలం 6,000 అయిపోతుంది అన్న. అన్న నాకు తెల్లకపోతే ఫోన్ చేస్తుండే అన్న. అన్నా అన్న నీ పేరు చెప్పుకుంటేనే అన్న గోపన్న అన్న అంటే అన్న మా ఊరంతా కడకడనే అన్న దొరకాలంతా అన్న. అన్నానికి శిక్ష చెయ్యాలా అన్న. ఆయన ఎట్లా చంపిర్రా అని కూడా అట్లా చంపాలా. లేకుంటే ఊకుండే పరిస్థితి కాదన్న. ఇట్లా పెడితే ఇంకా ఎవరినైనా చంపుతారు అన్న. మీ దయచేసి నాకు అన్నవారు కూడా కన్నా అన్నా చుట్టుపక్కల గ్రామం మొత్తం ఆయన నడిపించాడు. గ్రామాలు రేపటికి గ్యారెంటీ పోలీసులు చేతులు రక్షణ వస్తుంది. మరి ఇలా నిందితులు పోలీసుల చేతులు ఉన్నారా? నిందితులు పోలీసు చేతులు ఉన్నారంటే మేము కూడా కొడిచేస్తాం. మరి మాకు పోలీసులు ఈ మనం కత్తులు కొట్టాను. మేము కూడా మాట్లాడుతున్నాం కదా. మీడియా మాకు కత్తులు కొట్టాలి. పోలీసులు మీడియా మాకు చుట్టుపక్కల గ్రామాలని డెవలప్ చేసినాయి. ఓడికి సంతోష్ రెడ్డి ఇంబడి సతీష్ ఈ సాప్ చెప్తున్నారు కదా, పేరు చెప్తున్నారు కదా. సంతోష్ రెడ్డి భూమి ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు. చాలా మంచి వ్యక్తి. మాకు డబ్బులు కూడా ఇచ్చి ఇల్లు కట్టించి చిన్న పిల్లలు మాకు సహాయం చేశారు. కానీ అన్నగారిని చంపేశారు. ఈరోజు మేము చాలా బాధపడుతున్నామండి. ఎందుకంటే చిన్న పిల్లలు తీసుకొని మేము కూడా ఉన్నాం. మళ్ళీ ముందర కాలంలో చంపేస్తారని గ్యారంటీ అంది. మేము కూడా చిన్న పిల్లలు మా ఇండ్లు అక్కడ సార్ ఇచ్చిండు, ఫ్రీగా ఇచ్చేసిండు. భూమి ఇంట్లో ఉండమని ఇల్లు కట్టించిండు. మా 3 కుటుంబాలండి ఇక్కడనే ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఎక్కడ సర్కస్ పెట్టినా కానీ అన్న గోపెన్న అంటే చేసుకోండి సర్కస్ చేసుకోండి అని చెప్తారు. కానీ ఊళ్ళోకి వెళ్ళి వెళ్ళగొట్టారు మాకు అన్న పేరు చెప్తే. చిన్న పిల్లలు తీసుకొని ఉన్నాం. వాళ్ళను శిక్షించాలా కఠినంగా. మళ్ళీ ముందర కూడా మాకు కూడా పిల్లలు వాళ్ళు వీళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు సంపాదన గ్యారంటీ ఏంటంటే తప్పకుండా శిక్షించాలా వాళ్ళకు. ధన్యవాదాలు. ఒక రకంగా చెప్పాలంటే ఎదుగుతున్న మొక్కలు సించేసారు. ఈ పొలిటికల్ రాజకీయాలు ఇవన్నీ కూడా ఎదుగుతున్న మొక్కలు సించేసినట్టు అనిపిస్తుంది నా హృదయానికి. కానీ ఇది కరెక్ట్ కాదు. తన కూడా ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తే, ఇంకా సాయం చేసే ఉంటాడు. ఇంకా బతుకున్న వాటికి ఎంతోమందికి కూడా తను మేలు చేసేవాడు. ఒక రకంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న మొక్క ఇంత చిన్న విలేజ్లా తను అంత స్థాయికి ఎదిగిందంటే తను ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చి ఉండొచ్చు. కానీ హత్య చేసే ముందు ఏదే ఉన్నా కానీ రాజకీయంగా కానీ పొలిటికల్గా కానీ తన సమస్యలు ఏదున్నా కానీ కొద్దిగా నలుగురిని కూర్చుండబెట్టి మాట్లాడుకొని పరిష్కరించుకుంటే బాగుంటుండే. ఇట్లా హత్య చేయడం ఎంతవరకు కూడా అది కరెక్ట్ కాదని నా యొక్క అభిప్రాయం.